మొన్నే షెఫాలి అని బాలీవుడ్ హీరోయిన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పనా, మళ్ళీ ఏమైందో చూడండి. హార్ట్ అటాక్ వచ్చే ముందు మన బాడీ కొన్ని హింట్స్ ఇస్తుంది, ఇవి అస్సలు మిస్ అవ్వద్దు. హార్ట్ అటాక్ వచ్చే ముందు చాలా మంది నోటీస్ చేసిన సిమ్టమ్ ఏంటో తెలుసా? చెమట పట్టడం. నీకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి పూర్తిగా చూడు. ఏదైనా కష్టపడితే చెమట పట్టడం వేరు, కానీ అలా కూర్చొని కదలకుండా కూడా మన బాడీ అంతా స్వెట్ హీట్ అయిపోయి చెమటలు ఎక్కువ పట్టాయి అనుకోండి, మీ హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు గుర్తించి అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళి 30-40s లోనే హార్ట్ అటాక్ వచ్చి ఆ నిమిషం వరకు బానే ఉంటారు, సడన్ గా కుప్పకూలిపోతుంది. అర్జెంట్ గా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది, ఒక ప్రాణం కాపాడిన వాడు అవుతావు. జిమ్ చేస్తున్నప్పుడు కాకుండా నార్మల్ గా అప్పర్ చెస్ట్ లో గానీ అప్పర్ బ్యాక్ లో గానీ జాలో గానీ ఏదైనా సడన్ గా మీ బాడీలో అన్యూజువల్ పెయిన్స్ ఏమైనా నోటీస్ చేస్తే అది కూడా ఒక సిమ్టమ్. మీ చెస్ట్ బరువు ఎక్కిపోవడం అంటే గుండె బరువు ఎక్కడం అనమాట. సడన్ గా మీ గుండె మీద ఎవరైనా కూర్చున్నట్టు ఒకేసారి బరువు ఎక్కుతుంది అంటే మీకు హార్ట్ అటాక్ రాబోతుందని అర్థం. మరి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మీ డైట్ లో చేయవలసిన చేంజెస్ ఏంటో తెలుసా? అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. హాస్పిటల్ బెడ్ మీద పడి పెయిన్ తో అనుభవిస్తూ చావడం కన్నా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని రెగ్యులర్ గా వర్కౌట్ చేసుకొని డైట్ చేస్తూ చచ్చే కొద్ది రోజుల ముందు హ్యాపీగా వెళ్ళిపోయి అనుకోండి, అది లైఫ్ అంటే.